గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ క్లబ్కి రోజు మెంబర్స్ ఎవరెవరు వస్తారో మీ బుక్లో ఎంట్రీ చేస్తారనుకుంటాను. ఎస్ మేడం. అయితే జూలై 7వ తారీఖు ఎవరెవరు వచ్చారో కొంచెం లిస్ట్ చూసి చెప్తారా? అలాగే. ఏమిటండి అన్యాయం? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? కరుణ మానభంగం జరిగిన రోజున వీళ్ళంతా ఆ ప్రదేశంలోనే ఉన్నారని సాక్ష్యాధారాలు దొరికాయి గనక. అలా అయితే రోజు రోడ్డు మీద ఎన్నో నేరాలు చూస్తుంటాం. చూసేవాళ్ళంతా ముద్దాయిలు అవుతారా? చూస్తే ముద్దాయి కాదు, నేరాన్ని చూసి చెప్పకపోతే ముద్దాయి, నేరస్తుని రెచ్చగొడితే ముద్దాయి. అయినా కరుణ మానభంగం కేసు కోర్టులో ఏనాడో కొట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసు ఏమిటి? ఆ కేసు చక్రవర్తి మానభంగం చేశాడని, ఈ కేసు చక్రవర్తి మానభంగం చేయడానికి మీరంతా కారణమని. నేరం చేసిన వాడితో పాటు నేరాన్ని ప్రోత్సహించిన మీరు కూడా శిక్షార్హులే అవుతారు. ఓసే వైజంతి, నా మీద కోపంతో నా కొడుకు మీద కేసు పెడతావా? వాడు జైలుకు వెళితే మీ నాన్నని ఇంటికి తీసుకెళ్ళచ్చు అనుకుంటున్నావా? ఇదిగో యావయ్, వాడిని వెంటనే వదిలిపెట్టించకపోతే నా ఒంటి మీద కేసు రాలిపోతూ వస్తాను. గట్టిగా అనుకు, ఆత్మహత్య నేరం ఆ పాయింట్ మీద నిన్ను చూసేస్తుంది. సాక్షుల్ని ముద్దాయిల్ని చేసి కోర్టుకి ఇడుస్తుందా? ఇదెక్కడ లిటిగేషన్ అయ్యా? మోద నష్టపు లిటిగేషన్ అన్ని పెట్టి రాశారండి బాబు మన ఆ పుస్తకాలు. పక్కింటి వాడు పళ్ళు దోముకోవడానికి పంపు దగ్గరకు వస్తే నా పెళ్ళానికి లైన్ వేస్తున్నాడు అని కూడా కేసు పెట్టొచ్చు. ఇప్పుడు ఆ 16 మంది కోర్టులో చెప్పబోయేది ఎవరి పేరు తెలుసా? మన చిరంజీవి చక్రవర్తి పేరండి. ఈ విషయం హైకమాండ్ కి తెలిస్తే మన అబ్బాయి నామినేషన్ విత్డ్రా చేసుకోమంటారు. మీరేదో గట్టి నిర్ణయం తీసుకోకపోతే మనం ఈ గండం నుంచి గట్టెక్కలేం సార్. ఆ 16 మంది జీవితాల మీద నాకు విరక్తి కలిగింది. ఏంటమ్మా దేనికింత స్పీడ్? కోర్టుకి ఇంకా చాలా టైం ఉంది. కోర్టు కాదు నాన్న, సబ్ జైలు నుండి సాక్షులు తీసుకెళ్తున్న వ్యాన్ ఆపాలి. దేనికమ్మా? సాక్షుల్ని కిడ్నాప్ చేస్తారేమోనని డౌట్ గా ఉంది. ఆ వ్యాన్ లీడ్ చేసి కోర్టు దాకా నిన్ను తీసుకెళ్ళాలి. Call ambulance. Nana. స్నేహితుడిని నమ్మిన చక్రవర్తి ఎలాంటి వాడు ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఆ
ముద్దు కృష్ణే తన కొడుకును కాపాడుకోవటం కోసం మీ అందరు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు. సాక్ష్యాధారాలతో పాటు నాన్న కూడా పోయారు. తన చావుతో నాన్న నీకు పునర్జన్మనిచ్చారు. ఆయన మరణం నిన్ను కదిలిస్తే నువ్వు అప్రూవర్గా మారిపో. కోర్టులో నిజం చెప్పు. సారీ మేడం, మేమందరం నిజం చెప్పడానికి నిర్ణయించుకున్నాం. అవును మేడం. సరిపదండి. వెల్కమ్ మిస్ వైజయంతి. తల్లి చనిపోయినా పట్టుదల వదలకుండా దోషులకు శిక్ష వేయించాలని చూస్తున్న మీ సిన్సియారిటీకి నా జోహార్. అందుకే మీరు ఈ కేసు గెలిచారు. నీతో ఢీకొని గెలవలేమని చేసిన తప్పు ఒప్పుకొని మా అబ్బాయి కరుణను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. మాస్టర్ కేసు విత్డ్రా చేసుకున్నారు. శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. మీ చేతులతోనే ఇవ్వండి. మాస్టారు, కేసు ఓడిపోతామని పెళ్లి కొప్పుకున్నారా? లేదు మాస్టారు, తప్పకుండా మనం గెలిచి తీరుతాం. మీరు వాయించండి బాబు. జన్మనిచ్చిన తండ్రి కళ్ళ ముందే కన్ను మూస్తే కన్నీటిని కనురెప్పల చాటును దాచుకుని ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొంటున్నాను. నన్ను నమ్మండి మాస్టారు, ఆ చక్రవర్తిని నేరస్తుడిగా నేను నిరూపిస్తాను. చక్రవర్తి నేరాన్ని ఒప్పుకున్నాకే కదమ్మా నా బిడ్డ మెళ్ళలో తాళి కడతానన్నాడు. మాస్టారు, ఎందరినో మేధావులుగా తీర్చిదిద్దిన విజ్ఞానం ఇది. మీరు పొరపడుతున్నారా? వాళ్ళని నమ్మకండి. పెళ్ళయ్యాక ఆ చక్రవర్తి కరుణతో కాపురం చేయడు. ఇదంతా వాళ్ళ కుట్ర. చెడిపోయిన పిల్లగా నా ఇంట్లో ఉండే కన్నా అది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఏమైపోయినా నాకు పర్వాలేదమ్మా. మాస్టారు, ఎంత స్వార్థపరులైపోయారు మీరు. ఓడిపోయిన సగటు మనిషి మరణశాసనం రాసేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు. నా బిడ్డ మీద అక్షంతలు జల్లి వెళ్ళిపోమ్మా. అక్క, నామాలు ఏమిటిది? రేటింగ్ వచ్చావా? ఎవరో తెలుసుకునే. ఏమిటండి? ఇంకెవరున్నారు ఇక్కడ? ఎవరు లేరండి, సింగిల్ గా ఉన్నాను. ఇది నా ఫ్రెండ్. దీని తాళం ఎక్కడ? నా దగ్గర లేదు, నా ఫ్రెండ్ దగ్గర ఉంది. తాళం తీ. ఈ ఇల్లు మీదేనా? అవునండి. ఈ సిఐ గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి. తీసుకురండి. పోనీ
హలో, నీ పెళ్ళానికి చెప్తే ప్రయోజనం ఉండదని పోలీసులకు చెప్పా. రై వదలండి రా, మిమ్మల్ని రై వదలండి రా. ఇమ్మోరల్ యాక్ట్ కింద కోర్టుకు పంపించకుండా ఇంట్రాగేషన్ ఎందుకు చేస్తున్నారు? చక్రవర్తి కరుణను పెళ్లి చేసుకునే డ్రామా వాళ్ళు ఎందుకు ఆడుతున్నారో నీ నోటి ద్వారా విందామని. అది నాకెలా తెలుస్తుంది? ఒక సిఐని ఏఎస్పీ కొట్టిందని తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు ఏమవుతుందో ఆలోచించి. అతన్ని ఎన్ని దెబ్బలు కొట్టి నిజం చెప్పిస్తే మన డిపార్ట్మెంట్ పరువు దక్కుతుందో అన్ని దెబ్బలు కొట్టండి. ఉండండి బాబు, ఉండండి. దాంతో నాకు పెళ్ళ ఏమిటాడి? పెళ్లి కొడుక నాకు ఇది డ్రెస్ హాస్టల్స్ అనుకున్నాను. నిజంగానే బాసికం కట్టిస్తున్నావు. ఏమిటిది? పిచ్చి కొడక, వెజిటేరియన్ తిని నాన్ వెజిటేరియన్ పనులు చేయించిన వాడినిరా నేను. పబ్లిక్ రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్న వాడిని నిద్ర లేవకుండా చంపిన దుర్మార్గుణ్ణిరా. దాన్ని నా కోడల్ని కానిస్తానా? మరి ఈ బాసికం? ఆడపిల్లలు కట్టవలసిన ఈ బాసికం రౌడీ సోదరులు కడుతున్నారంటే ఈ పెళ్లి జరగదు అని అర్థం బాబు. వండర్ఫుల్ డాడీ.